కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి నియోజకవర్గాలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. ఈ ఎన్నికలకు ఆన్లైన్లో ఓటుని ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను. హాయ్, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు RR313 వ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను ఎన్నుకోవడానికి అర్హులు. గతంలో మీరు అప్లై చేసుకున్న ఓట్లు అయితే ఉండవండి, ఎందుకంటే నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నాను కదా, ఓటు ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అదైతే ఉండదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ ఓటు నమోదు ప్రక్రియను 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఒకటి ఆన్లైన్ ద్వారా, మరొకటి ఆఫ్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవచ్చు నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే ముందు వీటిని అయితే దగ్గర పెట్టుకోవాలి. 1 మీ డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేటు, 2 మీ ఆధార్ కార్డు, 3 మీ ఓటర్ ఐడి కార్డు, 4 మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో 1, 5 SSC సర్టిఫికేట్, 6 మీ మొబైల్ ఫోన్. SSC సర్టిఫికేట్ ఎందుకు పెట్టుకోమన్నానంటే మన బేసిక్ డీటెయిల్స్ అప్లికేషన్లో ఫిల్ చేయడానికి అయితే SSC సర్టిఫికేట్లోనే ఉంటాయి కాబట్టి అది కూడా దగ్గర పెట్టుకోండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అలాగే మీ డిప్లొమా సర్టిఫికేట్ని అప్లికేషన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ రెండింటిని ముందుగానే స్కాన్ చేసుకుని మీ సిస్టంలో ఒక ఫోల్డర్లో అయితే పెట్టుకోండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుకి ఫామ్ 18ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఓటుకి అయితే ఫామ్ 19ని ఫిల్ చేస్తారు. మనం ఇప్పుడు ఫామ్ 18ని ఫిల్ చేద్దాం రండి. ఫస్ట్ నేను నా సర్టిఫికేట్ని స్కాన్ చేసుకుంటున్నాను. అప్లికేషన్ని ఫిల్ చేయడానికి ఒక డిగ్రీ సర్టిఫికేట్ అలాగే పాస్పోర్ట్ సైజు ఫోటో 1 స్కాన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మనం లాగిన్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మీ సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత మొజిల్లా ఫైర్ ఫాక్స్ని ఓపెన్ చేయండి. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ని కాపీ చేసి ఇక్కడ అడ్రస్ బార్లో అయితే పేస్ట్ చేయండి. మనం అడ్రస్ బార్లో లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఫామ్ 18 అయితే ఓపెన్ కాదండి. ముందుగా యూజర్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా యూజర్ ఐడి క్రియేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన డీటెయిల్స్ని ఎంటర్ చేసి యూజర్ ఐడిని క్రియేట్ చేయవలసి ఉంటుంది. సర్నేము, మన నేము, మన మొబైల్ నెంబరు, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలండి. మనం ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ ఫోన్ని మనం దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే దానికి OTP వస్తుంది. అలాగే మీరు ఏ పాస్వర్డ్ని అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేయాలి. ఇక్కడ మన మొబైల్కి వచ్చిన OTPని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. మనకి ఇలా లాగిన్ మెనూ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇందాక మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఫామ్ 18 అయితే ఓపెన్ అవుతుందండి. ఇదిగోండి, మనకి ఇలాగా ఫామ్ 18 అయితే ఓపెన్ అవుతుంది. నేను మీకు ఫస్ట్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ని ఓపెన్ చేయమని చెప్పాను కదా. మొజిల్లాని ఎందుకు తీసుకోమన్నానంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తన నోట్లో మొజిల్లాలో చేయమని పేర్కొంది. మనం మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ముందుగానే స్కాన్ చేసి పెట్టుకున్నాం కదా,
దాన్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. బ్రౌజ్లోకి వెళ్ళి మనం ఏ ఫోల్డర్లో అయితే మన ఫోటోని పెట్టుకున్నామో ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మన ఫోటో అయితే వస్తుందండి. ఇలా ఫస్ట్ పార్ట్లో అయితే మన డీటెయిల్స్ అన్నిటిని ఎంటర్ చేసుకోవాలి. మన నేము, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, అలాగే ఆక్యుపేషను, ఇవన్నిటిని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి హౌస్ అడ్రస్ డీటెయిల్స్. ఇది మీరు ఏ అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి డిజేబిలిటీ. మీకు డిజేబిలిటీ ఏమైనా ఉంటే టిక్ చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి, అది ఆప్షనల్లో. నెక్స్ట్ వచ్చేసి మీ ఎపిక్ డీటెయిల్స్ అండి. నేను మీ వాటర్ ఐడి కార్డు దగ్గర పెట్టుకోమని చెప్పాను కదా, మీ వాటర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఆధార్ డీటెయిల్స్. ఇక్కడ ఏ మీద టిక్ చేసి మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి, లేదంటే కనుక బి మీద టిక్ చేయండి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ పార్ట్. ఇక్కడ గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇచ్చాడు. మీరు గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ మీద టిక్ చేయండి, డిప్లొమా అయితే డిప్లొమా మీద టిక్ చేయండి. నేను ఇక్కడ గ్రాడ్యుయేట్ మీద టిక్ చేశాను. ఇక్కడ మీరు బీఏ అయితే బీఏ, బీకామ్, బీఎస్సీ, మీ డిగ్రీ ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ డిగ్రీని ఏ యూనివర్సిటీలో చేశారో ఆ యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో డిగ్రీ పాస్ అయ్యారో ఆ ఇయర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన డిగ్రీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. బ్రౌజ్లోకి వెళ్ళి మనం ముందుగానే స్కాన్ చేసి పెట్టుకున్నాం కదా, స్కాన్ చేసిన ఫైల్ని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసి ఫైల్ సైజు 200 KB లోపు ఉండేలా చూసుకోవాలి. డిగ్రీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసిన తర్వాత కింద కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. ఆ డీటెయిల్స్ని ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఫ్రెష్గానే ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాం కాబట్టి. ఒకసారి అన్ని కాలమ్స్ ప్రాపర్గా ఎంటర్ చేశారో లేదో చూసుకొని ఫైనల్గా సబ్మిట్ చేయండి. మనం ఇప్పటి వరకు ఫామ్ 18ని ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చూసాం కదండి. అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను, చూడండి. ఈ ఫామ్ 18ని ఏపీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉందండి. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. ఈ ఫామ్ 18ని ఫిల్ చేసిన తర్వాత దీనికి మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ని మీకు అవైలబుల్గా ఉన్న గెజిటెడ్ ఆఫీసర్తో అటాస్టేషన్ చేయించుకుని, అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజు ఫోటోల్ని అటాచ్ చేసి, మీరు రూరల్ ఏరియాల్లో ఉన్నవాళ్ళైతే కనుక మీ మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎండిఓ ఆఫీస్లో కానీ సబ్మిట్ చేసుకోవాలి. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నవాళ్ళైతే మీ మున్సిపల్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలండి. ఇటువంటి మరిన్ని వీడియోలు చూడాలంటే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.